ద లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, మహోన్నతుడు తండ్రి, ఇదే నాన్న మేమందరం కూడుకొని అయ్యా నీ ప్రోగ్రామ్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాతో తోడుగా నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. ఈరోజు మనం స్టోరీలో యోబు గురించి తెలుసుకుందాం అనమాట. అయితే యోబు ఊజు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. అతను దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు అనమాట. ఆయనకి 7 కుమారులు, 3 కుమార్తెలు అనమాట. అయితే ఈయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి వాళ్ళు అంటే ఆ కాలంలో బలులు అర్పించేవారు కదా వాళ్ళు దేవునికి. అలాగే దేవునికి ఎక్కువ బలులు అర్పిస్తూ దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు అనమాట. అయితే అందులో వాళ్ళు తనకి 7 కుమారులు కదా. అయితే వారంలో ఆ 7 రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళు విందు చేసుకునేవారు అనమాట. ఆ 7 కుమారుల ఇంట్లో. అయితే వాళ్ళతో పాటు వాళ్ళ చెల్లెల్ని కూడా పిలుచుకొని చక్కగా వాళ్ళు విందు చేసుకుంటూ ఉండేవారు అనమాట. అయితే
మరి యోబు ఏం చేసేవాడంటే ఆ విందులో వాళ్ళు ఏమైనా తప్పుడుగా ఆలోచిస్తున్నారేమో, అది తప్పు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం మళ్ళీ ప్రార్థన చేసి వాళ్ళ కోసం బలులు అర్పించేవారు అనమాట తెల్లవారినే లేచి. అయితే ఇటు రీతిగా ఆయన దేవుని యందు చాలా భయభక్తులు కలిగి ఉండేవాడు. అయితే ఒకరోజు దేవదూతలు దేవుని సమీపంలోకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు దేవదూతలతో పాటు సాతాను కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు యోబు గురించి ఆలోచించావా? ఆయన ఎంతో గొప్ప, నా ఎందు భయభక్తులు గలవాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అని చెప్పేసి అంటాడు అనమాట. అని చెప్పి దేవుడే యోబు గురించి అక్కడ సాక్ష్యం ఇస్తాడనమాట. అప్పుడు సాతాను ఏమంటాడంటే, నువ్వు ఆయనకు అన్ని ఇచ్చావు అంటే, ఆయన ఆ ఊజు ప్రాంతం అంటే ఈస్ట్ వైపు మొత్తానికి కూడా ఆయన ఎంతో ధనవంతుడు అనమాట. ఆయనకు మించిన ధనవంతులు లేరు. ఎంతో క్యామెల్స్ ఉన్నాయి, తర్వాత ఎద్దులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి నాకు 10 మంది పిల్లలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారనమాట. నువ్వు అతనికి అన్ని ఇచ్చినప్పుడు ఆయన నిన్ను ఎందుకు నిన్ను స్థుతిపరచుకునివ్వకుండా ఉంటాడు? కంపల్సరీ నేను స్థుతిపరుస్తాడు, ఎందుకంటే నువ్వు అన్ని ఇచ్చావు కాబట్టి. ఒకవేళ అవన్నీ తనకి దూరం అయితే నిన్ను ఆయన దూషిస్తాడు అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు దేవుడు అంటాడు, సరే నువ్వు యోబు యొక్క ఆత్మ తప్ప అన్ని నీకు ఇస్తాను, నువ్వేం చేయాలనుకుంటే చేసుకో అని చెప్పేసి అంటాడు. అయితే ఒకానొక దినాన్న యోబు కూర్చొని ఉంటాడనమాట. కూర్చొని ఉన్నప్పుడు దూరం నుంచి ఒక సేవకుడు పరిగెట్టుకుంటూ వచ్చి తన గాడిదలు అన్నిటిని కూడా వేరే వేరే ప్రజలు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతారనమాట. మొత్తం అక్కడ వాటిని కాస్తున్న మేపుతున్న సేవకులందరినీ చంపేస్తారు. ఇతను ఒకడే మిగులుతాడు అనమాట. ఆయన వచ్చి చెప్తాడు, నేను ఒకడే మిగిలాను, ఇంకెవరు మిగలలేదు, నీకు ఈ వార్త చెప్పడానికి నేను ఒకడే మిగిలాను. ఆయన ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకో దాసుడు వస్తాడు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే గొర్రెల దగ్గర ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ గొర్రెలన్నీ నాశనం అయిపోతాయి. వాటిని చూసుకుంటున్న సేవకులందరూ కూడా చనిపోతారు. కేవలం ఈ ఒక్క వ్యక్తి బ్రతుకుంటాడు అనమాట. ఈయన కూడా వచ్చి చెప్తున్నాడు. ఇంకా ఈయన వచ్చి చెప్తుండగానే ఇంకొక దాసుడు వస్తాడు. ఆ దాసుడు వచ్చి ఏమని చెప్తాడంటే, ఆ క్యామెల్స్ ఉన్నాయి కదా, ఇది క్యామెల్స్ అన్నిటిని కూడా నాశనం అయిపోయాయి, అలాగే వాళ్ళ సేవకులందరినీ కూడా చంపేశారనమాట. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అని చెప్పేసి ఈయన ఇంకా చెప్తుండగా తన కుమారుడు, వీళ్ళు రోజు విందు చేసుకుని ఉంటున్నారు అంటున్నాను కదా, అలాగే ఆ రోజు పెద్ద కుమారుడు ఇంట్లో ఈ మొత్తం 10 మంది పిల్లలు విందు చేసుకుంటూ అక్కడ ఉన్నారనమాట. అయితే అక్కడ ఏమవుతుంది, అరణ్య ప్రాంతం నుంచి పెద్ద గాలి వచ్చి, అంటే సుడిగాలి లాంటిది వచ్చి ఆ ఇల్లుని మొత్తం ఆ ఇంటిని ఆవరించినప్పుడు ఆ ఇల్లు కూలిపోయి మొత్తం అందరు చనిపోతారు అనమాట. ఈ ఒక్క దాసుడే బతుకుంటాడు. ఆ దాసుడు చాలా చెప్పినప్పుడు యోబు ఎంతో బాధపడి బట్టలు చించుకొని దేవునికి ప్రార్థన చేస్తాడు అనమాట. కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు అని చెప్పేసి ఆయన దేవుణ్ణి అప్పుడు కూడా ఎప్పుడు దూషించడు అనమాట. తనకు అంత నష్టం కలిగిన, తను సర్వం కోల్పోయినా దేవుణ్ణి ఎప్పుడు దూషించడు అనమాట. దూషించకపోతే ఇంకా దేవుణ్ణి అలాగే దేవునిలోనే ఎదుగుతూ ఉన్నాడు. అయితే తిను ఏం చేస్తాడంటే, మళ్ళీ రెండోసారి దేవదూతలు సాతాను దేవుని సమీపంలోకి వెళ్తారు. అయితే అక్కడ మరి అప్పుడు దేవుడు అడుగుతాడు అనమాట, చూసావా నువ్వు అన్ని తీసేసుకున్నా, యోబు నన్ను ఇంకా అతను ముందు ఎలాగ ఉండేవాడో అటు రీతిగానే ఉన్నాడు, ఎక్కడ తను ఆత్మీయంగా తగ్గిపోలేదు అని చెప్పేసి అంటాడు అనమాట. అనినప్పుడు ఈసారి ఏం చేస్తాడంటే, యోబుకి మొత్తం ఏమంటే తనకి ఎంతో అనారోగ్యం కలుగుతుంది అనమాట. అంటే మొత్తం బాడీ అంతా ఒకలాంటి మచ్చల టైప్ లో వచ్చేసి ఎంతో బలహీనంగా అయిపోతాడు. అప్పుడు తన స్నేహితులు వస్తారు. స్నేహితులు వచ్చి ఇప్పటికైనా నువ్వు దేవుణ్ణి వదిలే, నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఆ దేవుడు ఉంటే నిన్ను రక్షిస్తాడు కదా అని చెప్పేసి అంటారు అనమాట. అలాగే తన భార్య వచ్చి ఇప్పటికైనా నువ్వు దేవుని దూషించి చనిపో అని చెప్పేసి ఆవిడ కూడా అంటది. కానీ అప్పటికి కూడా యోబు ఎక్కడ ఆయన ఆత్మీయంగా తగ్గిపోకుండా ఇంకా ఆయనలో ఎక్కువ ఎదుగుతూ దినదినం అర్పణలు అర్పిస్తూ ఆయన సన్నిధానంలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు అనమాట. గడుపుతూ ఉండడం తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ సాతాను వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు చెప్తాడు అనమాట, చూసావా నువ్వేం చేసినా యోబు తన ఆత్మీయంగా తగ్గిపోలేదు, నువ్వు తనకు మొత్తం నాశనం చేసావు, అయినా సరే ఇంకా ఆత్మీయంగా అట్రీతిగానే ఉన్నాడు అని చెప్పేసి ఆయన చెప్తాడు అనమాట. సో తర్వాత ఏమవుతుందంటే, ఇంకా సాతాను ఇతను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ ఇంతకు ముందు తన దగ్గర చాలా గొర్రెలు, ఒంటెలు ఇవన్నీ ఉండేవని చెప్పాను కదా, దానికి డబల్ చేసి దేవుడు ఇతనికి అనుగ్రహిస్తాడు అనమాట. తిరిగి దానికి డబల్ ఈయన ఆరోగ్యం పొందుకుంటాడు, దానికి డబల్ సంపద వస్తుంది, ఆస్తి వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈయనకు మళ్ళీ దేవుడు 10 మంది కుమార్తెలను 10 మంది పిల్లల్ని అనుగ్రహిస్తాడు అనమాట. అయితే ఆ ప్రాంతంలో కల్లా వాళ్ళ పిల్లలే ఎంతో అందంగా ఉండే పిల్లలు అనమాట. మనం ఎప్పుడైతే దేవుడు
దేవుడి యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఉంటామో ఆయన మనల్ని ఎప్పుడు తక్కువ చేయడు, ఎన్నడూ విడిచిపెట్టడు. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి ఏదో రోజు ఆయన హెచ్చిస్తాడు అనమాట. సో ఈ స్టోరీ నుంచి మనం ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీంతో ఈ స్టోరీ ముగించబడింది. ఈ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. యోబు ఏ ప్రాంతంలో ఉండేవాడు? ఊజు, రైట్ ఆన్సర్. మరి దేవుని సమీపంలోకి ఎవరెవరు వెళ్ళారు? దేవుని దూతలు సాతాను, రైట్ ఆన్సర్. మరి సాతాను వెళ్ళి ఏమని చెప్తాడు? నువ్వు అతనికి అంత డబ్బు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చావు కాబట్టి అతను అంతలాగా నిన్ను కనపరుస్తున్నాడు అని చెప్తాడు. అతనికి అన్ని మేలు చేస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను కనపరుస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, రైట్ ఆన్సర్. అప్పుడు దేవుడు ఒక్క విషయంలో తప్ప అన్నిటికి సాతానికి యోబు మీద అధికారం ఇస్తాడు. అదేంటి? తన ఆత్మ తప్పించి మిగతా రైట్ ఆన్సర్. తన ఆత్మ తప్ప మిగతా అన్నిటిని తను ఏ విధంగా అయినా చేయొచ్చు, తన ప్రాణం మాత్రం తీయకూడదు అనమాట. రైట్ ఆన్సర్. మరి సాతాను అతనికి చేసిన శోధనలు ఏంటి? అతనికి పెట్టిన శోధనలు ఏంటి? తన కుమారులని అరణ్య ప్రాంతంలో నుంచి తుఫాను రానివ్వడం, గొర్రెలను మేకలను అన్ని తీసేసుకోవడం, తన ఆస్తి అంతటిని అంటే తన పశువులన్నిటిని కూడా కోల్పోయాడు. అలాగే తన ప్రియమైన బిడ్డలు 10 మంది కూడా ఒకేసారి మరణించడం అనేది జరిగింది. రైట్ ఆన్సర్. మరి తర్వాత కూడా యోబు ఎలాగున్నాడు? విశ్వాసం కలిగి దేవుడి మీద విశ్వాసం ఇంకను దేవుడి మీద విశ్వాసం కోల్పోకుండా ఉన్నాడు. తన భార్య యోబుతో ఏమని చెప్తుంది? నువ్వు ఇప్పటికైనా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు దేవుణ్ణి ఇంతలాగా కనపరుస్తున్నావు కాబట్టి దేవుడు ఇలా చేస్తున్నాడు, నిజంగా దేవుడు అంటే నేను కాపాడుతాడు కదా, ఇప్పటికైనా వదిలే అని చెప్తుంది. ఇప్పటికైనా దేవుడిని దూషించి చనిపో అని చెప్పేసి చెప్తుంది. రైట్ ఆన్సర్. మరి వీళ్ళ పిల్లలందరూ ఒక ఇంటిలో ఉన్నప్పుడు చనిపోయారు కదా, అది ఎవరి ఇల్లు? పెద్ద కుమారుని ఇల్లు, రైట్ ఆన్సర్. తర్వాత దేవుడు వాళ్ళని ఎంతగా అభివృద్ధి చేశాడు? రెండింతలుగా అతనికి తిరిగి పశువులు, తన ఆస్తి లభించింది మళ్ళీ. కానీ 10 మంది పిల్లలే పుడతారనమాట ఆయనకి. వాళ్ళ పిల్లలు ఎట్రీతిగా ఉన్నారు? ఆ ప్రాంతంలో అందరికన్నా అతి సౌందర్యంగా ఉన్నారు. ఓకే, మరి ఆయన ఏ ప్రాంతంలో అతి ధనవంతుడు? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో ఏ ప్రాంతంలో? ఈస్ట్, రైట్ ఆన్సర్. దీంతో క్వశ్చన్స్ ముగించబడింది. ఈరోజు కంఠస్థ వాక్యం చూసుకుందాం. 119వ కీర్తన 13, 14, 15, 16 వచనాలు. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనమును మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. నెక్స్ట్ వీక్ మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. ప్రార్థనతో ముగించుకుందాం. స్తుతి స్తోత్రమయ్య దేవానికి వందనాలు పరిశుద్ధులు. ఈ రోజు అయితే ఎంతో మంది చనిపోతున్నారు తండ్రి, దినమనే దయా కిరీటాన్ని మాకు ఇచ్చడానికి నీకు స్తోత్రం తండ్రి. మరి ప్రోగ్రామ్ మొత్తం మీరు కబ్జాలు దయచేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. మరి నువ్వు మేము పోగొట్టుకున్నాం, నీ మీద విశ్వాసం తగ్గకుండా ఉంచమని అడివేడుకుంటున్నాం తండ్రి. నీ మీద విశ్వాసం ఉంచితే మరి దేవానికి అన్నారు రెండింతలుగా మాకు ఆశీర్వాదం కలుగ చేస్తావు తండ్రి. దేవానికి అన్నారు ఈ రోజంతా మీరు ఉండమని అడివేడుకుంటూ చిన్న ప్రార్థన వేసినామని అడివేడుకుంటున్నాం తండ్రి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.